వైవిధ్యాల గురించి చెప్పాలంటే ఏం చెప్పాలో వైవి అంటేనే వైవిధ్యం అన్నతో నాకైతే సుదీర్ఘ ప్రయాణం సంఘపరంగా అయితే వ్యక్తిగతంగా అయితే తెల్లవారుజామున 5 గంటలకు మొదలైతే నైట్ 11 గంటలకు పడుకుంటాడు. ఈ 11 గంటల లోపల ఓ 10 సార్లు అయితే మాట్లాడతాం ఏదో ఒక విషయం మీద ఏదో ఒక అంశం మీద. ఎర్లీ అవర్స్ అయితే ఖచ్చితంగా వాకింగ్ వచ్చినప్పుడు జనరల్గా ఏదో ఇంపార్టెంట్ ఇష్యూ ఉంటే ఖచ్చితంగా 5 గంటలకు ఫోన్ వస్తుంది నాకు. ఒక నేను లేకపోతే ఇంట్లో మా భార్యకైనా ఫోన్ చేస్తాను, అమ్మ వాడిని లేపు కొంచెం మాట్లాడాలని చెప్పినని. అంత ఫ్యామిలీ తోటి అంత సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తుల్లో నేను ఒకటి సంఘపరంగా. అట్లనే సంఘపరంగా ఈ యొక్క 15 నెలల కాలంలో ఎక్కడ నిద్రపోలేదు, ఎవరిని నిద్రపోనీయలేదు. ఈ రోజు వరకు కూడా స్పాట్ టీచర్ దగ్గర మొదలైతే ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి గారి గెలిపోంత వరకు కూడా ఎక్కడ అలిపెరగకుండా కృషి చేసిండు. ఫస్ట్ రోజు చెప్పిండు నాగమణి మేడం గారికి, ఈ 15 నెలలు నన్ను వదిలిపెట్టాల్సిందే, ఇంటికి ఎప్పుడు పోతున్నావు ఎప్పుడు వస్తున్నావు తెలియదని చెప్పినటువంటి దాఖలా ఉంది. లైవ్ లో నేను కూడా ఉన్నా చెప్పినప్పుడు కూడా. ఎన్నో సేవా కార్యక్రమాలు, ఎన్నో సంఘ కార్యక్రమాలు. అసలు ఇంత ఓపిక 60 సంవత్సరాల్లో కూడా ఒక్కోసారి ఆ స్పీడ్ నేను కూడా అందుకోలేకపోయాను. నాకున్న సారికి 20-22 సంవత్సరాల గ్యాప్ ఉంది. ఆ స్పీడ్ నేను కూడా ఒకసారి అందుకోలేకపోయామండి. మా అందరం కూడా స్ఫూర్తి నింపుతూ ఎప్పటికప్పుడు కొత్త కొత్త కార్యక్రమాలు చూపెడుతూ జిల్లాలో సంఘాన్ని అగ్రపదాన్ని నిలబెట్టడంలో విశేషమైన కృషి చేశారు. యాక్చువల్గా చెప్పాలంటే వైవిన పోస్ట్ తీసుకున్న రోజున చాలా సంతోషకరమైన పాట అనుకున్నారు, కానీ చాలా అననుకూల పరిస్థితులు సంఘానికి ఆ రోజున గవర్నమెంట్ మారటమైతే అక్కడ ఉన్న పరిస్థితి సిచ్యువేషన్, అటువంటి అననుకూల పరిస్థితులను కూడా చివరికి సేకరణ వచ్చే టైంకి అనుకూల పరిస్థితులుగా మార్చి సంఘాన్ని ఆకాశం నిలబెట్టి సగర్వంగా గొప్పగా గట్టిగా చాలా నిలబెట్టడంలో విశేషమైన కృషి చేసిన వ్యక్తుల్లో మీరు ఒకరన్నా. లైఫ్ లాంగ్ సంఘం బతుకున్నంత కాలం ఈ బిల్డింగ్ లో ప్రతి అణువు ప్రతి ఒక్క మనిషి ప్రతి ఒక్కరికి కూడా మీ బిల్డింగ్ లో మీ పేరు చిరస్థాయిగా చిరకాలం నిలిచి ఉంటుందని మండల శాఖ పక్షాన తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా మీ సహాయ సహకారాలు మాకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సభా నిర్వాహకులకి. ఓకే, థ్యాంక్ యూ.